విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అలాగే ఎయిర్పోర్టులో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇటు సంవత్సరంలోపు గన్నవరం ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 200 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ కనెక్టివిటీని కూడా పెంచే కార్యక్రమాన్ని బలంగా చేపట్టాం. అందులో భాగంగా గత 3 నెలల్లో 4 ఫ్లైట్లు ఇక్కడ మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అందించగలిగాం. 2 ముంబైకి, 1 బెంగళూరుకి, అలాగే ఈరోజు కొత్తగా ఢిల్లీకి కూడా సర్వీస్ స్టార్ట్ చేశాం. అదనంగా మనం చూసుకుంటే వచ్చే నెలలో విజయవాడ టు పూణే, అలాగే విజయవాడ నుంచి మనకి విశాఖపట్నం కూడా సరికొత్త సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మిగిలిన ఎయిర్పోర్ట్లో కూడా చూసుకుంటున్నాం. మన విశాఖపట్నం నుంచి కూడా 4 కొత్త సర్వీసులు అక్కడి నుంచి కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇవాళ ముఖ్యంగా మన రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మనందరం కూడా చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో 2014 మనం రాకముందు ఒక రేకు షెడ్లో జరిగింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కానీ ఆ రోజున మరి అశోక్ గజపతిరాజు గారు కూడా మనకి ఏవియేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ చేసిన దాంట్లో కానీ ఆ రోజు ఫ్లైట్స్ కూడా దాదాపు 32 ఫ్లైట్స్ వస్తే రన్వే కూడా పెంచడానికి ఆ రోజున మరి రైతులు ఒప్పించి వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తే ఆ రోజున ఇంకా కంటిన్యూ అయ్యారంటే బాగుండేది. కానీ 1924లో ఫ్లైట్లు తగ్గిపోయాయి. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది, 24 ఫ్లైట్లు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత మటుకి ఈ రోజున మన సోదరుడికి దక్కుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. ఈరోజు ఉదయం కేంద్ర పౌర విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గన్నవరం విమానాశ్రయంలో విమాన విస్తరణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలంటూ కూడా అధికారులని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు సాధారణ పరిపాలన ప్రిన్సిపల్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో అధికారులతో కలిసి విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతి పైన కేంద్ర మంత్రి సమీక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి కూడా స్పష్టం చేశారు. జూన్ 2025 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నట్టుగా ఆ దిశగానే అధికారులు కూడా కృషి చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు విజయవాడ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు 52% మాత్రమే పూర్తి చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఇటు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అన్ని కూడా కొత్త నిర్లక్ష్యానికి గురైంది. అదేవిధంగా ఆలస్యం కూడా ఎక్కడ పనులు ప్రారంభించిన దాఖలా లేవు. దాని నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన రివ్యూలో ఆ 52% పనులు మాత్రమే పూర్తి చేయడం పట్ల కొంత కేంద్ర విమానయాన మంత్రి కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిధులు, మెటీరియల్ కొరత లేదని, అయినప్పటికీ ఆలస్యానికి గల కారణాలపైన అటు అధికారులను అడిగి వివరాలైతే తీసుకున్నారు. ఎడతెగలు లేకుండా కురిసిన వర్షాల కారణంగా పనులు కొంతమేర మందగించాయని, వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలంటూ కూడా మంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. అటు జరుగుతున్న పనులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ రూపొందించి దానిలో ప్రతిరోజు జరుగుతున్న పనుల పైన ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ తనకి వివరాలు అందించాలంటూ కూడా అధికారులని కేంద్ర మంత్రి సూచించడం జరిగింది. పనులు పూర్తయ్యేంత వరకు నెలకు ఒకసారి క్రమం తప్పకుండా పురోగతి సమీక్షిస్తానంటూ కూడా అధికారులకి కేంద్ర మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.